ఇవాళ ఏంటంటే మనం బీట్స్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. బీట్స్ అనమాట. క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఈ టాపిక్ ఎందులోదంటే సౌండ్ అనమాట. డిఫైన్ ఫినామినా ఆఫ్ బీట్స్, గివ్ ఎనీ 4 అప్లికేషన్స్ ఆఫ్ బీట్స్. అంటే డిఫైన్ చేయండి, దీని యొక్క డెఫినేషన్ ఏంటి, అలాగే ఫినామినన్ అంటే విషయం అనమాట. బీట్స్ యొక్క విషయం ఏంటి, ఎనీ 4 అప్లికేషన్స్ అంటే దీనికి సంబంధించి డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ మనకి యూస్ అవుతుంది ఈ బీట్స్ అనేది. సో ఇది దీని క్వశ్చన్ అనమాట. దీని డెఫినేషన్ చూస్తే, వెన్ టూ సౌండ్ వేవ్స్ ఆఫ్ నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ విత్ ఈచ్ అదర్, పీరియాడిక్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ లౌడ్నెస్ అక్కర్స్. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ బీట్స్. అంటే రెండు సౌండ్ వేవ్స్ తీసుకున్నాం, రెండు రకాల సౌండ్ వేవ్స్, రెండు కూడా నియర్లీ ఈక్వల్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. వాటిని సూపర్ ఇంపోజ్ అంటే ఏం కాదు, మిక్స్ చేయడం అనమాట. మిక్స్ అయితే కనుక ఒకదానితో ఒకటి పీరియాడిక్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అండ్ లౌడ్నెస్ అంటే గట్టిగా వినిపించడం సౌండ్. ఆ గట్టిగా వినిపించడం ఎలా ఉందంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం డిక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది, తగ్గుతుంది. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ బీట్స్. అంటే ఈ విషయమే బీట్స్ అనమాట. ఎక్కడైతే సౌండ్ ఇంక్రీజు డిక్రీజ్ అవుతుందో, పెరిగి తగ్గుతుందో. ఇక్కడ ఏమన్నారు, 2 వేవ్స్ అన్నారు కదా, ఇదిగో ఇవి వేవ్స్. ఇటువంటి ఈ బ్లూ కలర్ రెడ్ కలర్ వేవ్ ఉన్నాయి చూసారా, ఇటువంటి వేవ్స్ అనమాట. ఒకదానికొకటి కనుక సూపర్ ఇంపోజ్ మిక్స్ అయినప్పుడు ఎలా అవుతున్నాయంటే ఇదిగో ఇలా అవుతున్నాయి. ఇలా అయినప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే బ్లూ కలర్ వేవ్ రెడ్ కలర్ వేవ్ ఒకేలా ఉంటాయో అక్కడేమో హై సౌండ్ వస్తుందన్నమాట. ఎక్కడైతే ఇవి సరిగ్గా మిక్స్ అవ్వో డిఫరెంట్గా ఉంటాయో అక్కడ సౌండ్ తగ్గిపోతుంది అనమాట ఆ సిచ్యువేషన్లో. ఓకే, మనకు సౌండ్ గట్టిగా అనిపించిందంటే అర్థం ఏంటి, క్రస్ట్లో ట్రఫ్లు కోయిన్సైడ్ అయినట్టు అనమాట. తక్కువ ఉంటే ఇదిగో ఈ తక్కువ ఉంది కదా సౌండ్, ఇక్కడ ఇది తక్కువ అనమాట, ఇది తగ్గిపోయింది. సో కాబట్టి ఇది, సో వీటినే బీట్స్ అని అంటారనమాట. ఇప్పుడు సపోజ్ N1 N2 అనేది రెండు ట్యూనింగ్ ఫోర్క్స్ తీసుకున్నాం అనుకో, ఫ్రీక్వెన్సీస్ ఉన్నటువంటి వేవ్స్ని తీసుకున్నాం. వేవ్స్ అంటే ఏంటి, ఇవే ట్యూనింగ్ ఫోర్కుల నుంచి వస్తాయి అన్నమాట. ఆ బీట్స్ ఎన్ని ఉంటాయంటే ఇంచుమించుగా N1 డిఫరెన్స్ N2 అనమాట. N1 డిఫరెన్స్ N2, N ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీట్స్ అనమాట. అంటే దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత వినిపిస్తుందంటే మనకి N1 డిఫరెన్స్ N2. ఓకే, దీంట్లో ఆ డిఫరెన్స్ కూడా ఎంత ఉండాలంటే వీలైనంత తక్కువ ఉండాలన్నమాట. అంటే 10 వరకు ఉంటే మనం కౌంట్ చేయలేమన్నమాట. వీ కెనాట్ అబ్జర్వ్ బీట్స్ డిస్టింక్ట్లీ వెన్ ద డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్ మోర్ దెన్ 10 కనుక ఉంటే, మోర్ దెన్ 10 కాదు, 10 కష్టం మనకి. ఐదర్ ఒక సెకండ్లో మనం కౌంట్ చేయగలగాలి స్పీడ్గా అనమాట. అది 2 బీట్సా 3 బీట్సా అలా అనమాట. కాబట్టి ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు అంటే 2 హెర్ట్జ్ 3 హెర్ట్జ్ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనం తీసుకుందాం, కన్సిడర్ 2 ట్యూనింగ్ ఫోర్క్స్ ఆఫ్ ఏ 260 హెర్ట్జ్ 258 హెర్ట్జ్ తీసుకుందాం. అంటే దీనికి 2 హెర్ట్జ్ డిఫరెన్స్ ఉంది. వెన్ దీస్ ఆర్ ఎక్సైటెడ్ ఎట్ సేమ్ టైం సేమ్ ప్లేస్, దీన్ని ఎక్సైట్ చేస్తాం 2 ఫోర్క్స్ని, ఇదిగో ఇలాగా రబ్బర్ హ్యామర్తో కొట్టాం అనమాట. కొట్టగానే వైబ్రేట్ అయ్యింది. ద రిలీజెస్ కంప్రెషన్స్ అండ్ ఫస్ట్ విచ్ రేర్ ఫ్రాక్షన్స్ అనమాట, సూపర్ ఇంపోజెస్ విత్ ఈచ్ అదర్. ఇలా కంప్రెషన్ అంటే అర్థం ఏంటంటే ఇది దగ్గరగా ఉన్నాయి చూడండి లైన్స్, వీటిని కంప్రెషన్. లైన్స్ ఏమి రావు, మనకి వాతావరణంలో ఉన్నటువంటి గాలిని, ఎయిర్ పార్టికల్స్ని బాగా దగ్గరగా నొక్కినట్టు చేస్తాయి అనమాట. ఇక్కడ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ తగ్గుతుంది అనమాట. కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్. అంటే కంప్రెషన్ అంటే ఏంటంటే ఇది అనమాట, ఈ ప్లేస్లో వచ్చేది క్రస్ట్ ఇలా వస్తుంది వేవ్లో. రేర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ట్రఫ్ అనమాట, ఇలాగా డౌన్కి వచ్చేది అనమాట. సో అది, సో కాబట్టి ఈక్వలెంట్ అనమాట. కంప్రెషన్ వస్తేనేమో క్రస్ట్, రేర్ ఫ్రాక్షన్ వస్తే ట్రఫ్ అనమాట. సో ఇవి ఇలా ఫామ్ అయ్యి ఒకదానికోటి కోయిన్సైడ్ అవుతాయి అనమాట. కోయిన్సైడ్ అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఒక సెకండ్ ఉంది అంటే మొత్తం అంతా మనం 1 సెకండ్లోనే ఫైండ్ అవుట్ చేసేయాలన్నమాట. ఆఫ్టర్ 1/4 సెకండ్ అంటే 1/4 సెకండ్ అయిన తర్వాత ఏ అనే ట్యూనింగ్ ఫోర్క్ ఇది అంటే 260 హెడ్జ్ ఉంది కదా, దీన్ని 4 పెట్టి డివైడ్ చేయండి, 65 వైబ్రేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. అదే బి అనేది దాన్ని డివైడ్ చేయండి 4 పెట్టి, 64.5 వైబ్రేషన్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. అంటే దీనికి వేరియేషన్ ఎంత, 0.5. కాబట్టి 65 అనుకోండి, సౌండ్ గట్టిగా వినపడుతుంది.
బట్ 65ని 64.5 కదా. కాబట్టి ఏమవుతుందంటే వేరియేషన్ ఇక్కడ చిన్న వేరియేషన్ వచ్చి సౌండ్ అనేది తగ్గుతుంది అనమాట. ద కంప్రెషన్ రిలీజ్డ్ బై ఏ అండ్ రేర్ ఫ్రాక్షన్ రిలీజ్డ్ బై బి. కంప్రెషన్ ఏమో రిలీజ్ చేసేది ఏ అనమాట, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి పాయింట్స్ లేవు కాబట్టి ఇది కంప్రెషన్ రిలీజ్ చేస్తుంది. ఇది పాయింట్తో ఉంది కాబట్టి రేర్ ఫ్రాక్షన్ రిలీజ్ చేస్తుంది. ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ద రిజల్టెంట్ సౌండ్ విల్ బి మినిమం. దీని యొక్క రిజల్టెంట్ సౌండ్ మినిమం అయిపోతుంది అనమాట. సో 2 బీట్స్ ఆర్ హెల్డ్ ఇన్ 1 సెకండ్. ఇక్కడ మనకి 2 బీట్స్ వినిపిస్తాయి, ఎందుకంటే మనకి ఇక్కడ 260 ఉంది, అలాగే 258 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంకా అర్థం అయ్యేలా చెప్పాలంటే సపోజ్ ఏ అనేదాన్ని లేదా N1 ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకోండి. దీని విలువ ఎంతంటే 250 హెడ్జ్. దీంతో ఇంకొక N2 అనేది ఎంతో మనకు తెలియదు, దీన్ని కూడా ట్యూన్ చేసి ఈ రెండింటిని కూడా ఇలాగే ట్యూన్ చేస్తాం. అంటే ఒకటేమో 250 అనుకున్నాం, రెండోది ఎంతో మనకు తెలియనప్పుడు అన్నోన్ ఫ్రీక్వెన్సీ అనమాట N2. కానీ ఇక్కడ మనం బీట్స్ ఎన్ని విన్నామంటే రెండింటిని మనం ట్యూన్ చేసినప్పుడు 2 బీట్స్ విన్నాం. 2 బీట్స్ విన్నప్పుడు మరి N2 ఎంత అవ్వచ్చు? N2 ఈజ్ ఈక్వల్ టు 2 చాయిస్లు ఉన్నాయి. N2 ఈజ్ ఈక్వల్ టు 248 అవ్వచ్చు, లేదా 252 అవ్వచ్చు. 248 అవ్వచ్చు, 252 అవ్వచ్చు. ఎందుకంటే N ఈజ్ ఈక్వల్ టు N1 డిఫరెన్స్ N2. ఏది పెద్ద వాల్యూ అందులో చిన్నది తీసేస్తారనమాట. ఈ వాల్యూ ఇంత వచ్చింది 2 బీట్స్. సో ఇది 248 252. మనం కన్ఫర్మేషన్ ఎట్లా చేస్తాం అంటే 2 బీట్సే, మరి 2 బీట్స్ తక్కువ ఉందా, 2 బీట్స్ ఎక్కువ ఉందా, అది ఎలా టెస్టింగ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుందాం ఇలాగా. దీని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చి 250 హెడ్జ్. ఇది ఇంకొక ట్యూనింగ్ ఫోర్క్. దిస్ ఈజ్ N1 ఎంత 250. దిస్ ఈజ్ N2. ఇది ఎంతో తెలియదు మనకి. ఈ రెండింటిని మనం ట్యూన్ చేసిన తర్వాత మనకి ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చిందనమాట, మనకి బీట్స్ ఎంత వచ్చినాయి, 2 బీట్స్ వచ్చినాయి యాజ్ ఇట్ ఈజ్గా. వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి కొంత వ్యాక్స్ అనేది అప్లై చేయాలి. వ్యాక్స్ అంటే వ్యాక్స్ కానీ స్టిక్కర్ కానీ సంథింగ్ ఏదో ఒకటి, అంటే ఈ ప్రాంగ్ని కొంచెం థిక్గా వచ్చేలాగనమాట. అంటే ఇంత పెద్ద వ్యాక్స్ కాదు, జస్ట్ మీకు తెలియడం కోసం క్యాండిల్లో ఉండే మైనింగ్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం ఉండే వ్యాక్స్ కానీ దీనికి అప్లై చేస్తాం అనమాట. ల్యాబ్లో ఉంటుంది. అలా ఇది అప్లై చేసి ఈసారి ట్యూన్ చేస్తాం. ఈసారి మళ్ళీ ట్యూన్ చేస్తాం. అంటే దీనికి వ్యాక్స్ లేదు, దీనికి వ్యాక్స్ ఉంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బీట్స్ ఎన్ని వినపడ్డాయంటే 1 బీట్ వినపడింది. వ్యాక్స్ని మీరు అప్లై చేసిన తర్వాత ఏం వినిపించింది, బీట్ 1 బీట్ వినపడింది అనమాట. అంటే మనకు తెలుసు కదా, ఇక్కడ వ్యాక్స్ పెట్టడం వల్ల దీని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అంటే తగ్గబట్టి 1 బీట్ తగ్గింది ఇక్కడ మనకి వినిపించడంలో. సో కాబట్టి ఇందాక అంటే ఇప్పుడు N ఈజ్ ఈక్వల్ టు N1 డిఫరెన్స్ N2 ఎంత అనమాట, 1 బీట్ వచ్చింది. మరి వ్యాక్స్ పెట్టకముందు N1 డిఫరెన్స్ N2 ఎంత వచ్చింది, 2 బీట్స్ వచ్చినాయి. సో కాబట్టి వ్యాక్స్ పెట్టాక ఇది తగ్గింది, వ్యాక్స్ తీసేస్తే ఇది పెరిగింది. కాబట్టి ఈ N2 ఎంత అనమాట, ఇది 252 హెడ్జ్ అనమాట. 252 హెడ్జ్ అంటే ఏమైంది, N2 అనేది 252 అనమాట. ఏమైంది, ఈ రెండు ట్యూన్ చేసినప్పుడు 2 హెడ్జ్ది ఎక్కువ కాబట్టి 2 బీట్స్ వినిపించింది. ఇప్పుడు N2కి మీరు ఏం చేశారు, వ్యాక్స్ పెట్టారు. వ్యాక్స్ పెట్టిన తర్వాత ఏమైంది, ఓన్లీ 1 బీట్ వినపడింది. 1 బీట్ వినపడినప్పుడు అర్థం ఏంటనమాట, ఇక్కడ 1 బీట్ వినపడింది. 1 బీట్ వినిపించిన తర్వాత అంటే కొంచెం ఒక వాల్యూ తగ్గిందనమాట. తగ్గితే అప్పుడు అర్థం ఏంటి, ఇది కొంచెం స్లో అయింది. అంటే వ్యాక్స్ తీసేస్తే 2 బీట్స్ వినిపించేస్తాయి. కాబట్టి దిస్ ఇస్ 252 అనమాట. ఇన్ కేస్ మళ్ళీ
N1 డిఫరెన్స్ N2 ఈజ్ ఈక్వల్ టు 2 బీట్స్ అన్నాం. ఇప్పుడు దిస్ ఈజ్ N1, దిస్ ఈజ్ N2. దీనికి వ్యాక్స్ పెట్టారు. N1కి ఎంత 250 హెడ్జ్, N2కి వ్యాక్స్ని అప్లై చేశారు. వ్యాక్స్ అప్లై చేశారు. వ్యాక్స్ అప్లై చేసిన తర్వాత N1 డిఫరెన్స్ N2 కనుక తీసుకుంటే 3 బీట్స్ అయ్యాయి. అంటే బీట్స్ ఏమైనాయి? ఇంక్రీజ్ అయినాయి. ఇంక్రీజ్ అయితే మరి డిఫరెన్స్ ఎలా అనుకుంటాం మనం? ఇందాకేమో 2 బీట్స్ ఉన్నాయి, ఇప్పుడు 3 బీట్స్ అయినాయి. అంటే ఇక్కడ 250లోంచి మనం ఇక్కడ 3 బీట్స్ కనుక తీసేసామనుకోండి, 3 బీట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ పెరిగింది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఐదర్ N1 ఈజ్ ఈక్వల్ టు ఇందాక లెక్క ప్రకారం ఐదర్ 252 అయినా అవ్వాలి, 248 అయినా అవ్వాలి. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇందాక 2 బీట్స్ వచ్చినాయి, ఫస్ట్ 2 బీట్స్ వచ్చినాయి, ఇప్పుడు 3 బీట్స్. అంటే అది ఎప్పుడు పాసిబుల్? ఇఫ్ N2 ఈజ్ ఈక్వల్ టు 248 హెడ్జ్ అయినప్పుడు మాత్రమే పాసిబుల్. అంటే 248 హెడ్జ్ ఉంది ఇందాక, ఫస్ట్ ఈ రెండింటిని ట్యూన్ చేసాం, 2 బీట్స్ వచ్చింది. ఎందుకంటే ఇది 250, ఇది 248 కాబట్టి. ఇప్పుడు మీరేం చేశారు? ఈ N2కి వ్యాక్స్ పెట్టారు. వ్యాక్స్ పెట్టడం వల్ల ఏమైంది? ఇంకో బీట్ తగ్గింది, ఇక్కడ తగ్గాలి, ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు బీట్ పెరిగింది. అంటే అర్థం ఏంటనమాట? ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయింది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇది అర్థం చేసుకుంటేనే మీరు కాన్సెప్ట్ చేయగలుగుతారు. ఓకే, ఇది అంటే వ్యాక్స్ పెట్టిన తర్వాత ముందు వచ్చిన బీట్స్ కంటే బీట్ల యొక్క సంఖ్య తగ్గితే N2 ఈజ్ గ్రేటర్ దాన్ N1. ఇది కండిషన్. సెకండ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఒకవేళ బీట్స్ గనక ఇంక్రీజ్ అయితే, ఇందాక 2 వచ్చాయి, ఇప్పుడు 3 వచ్చాయి వ్యాక్స్ పెట్టిన తర్వాత, దట్ మీన్స్ N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2. కాబట్టి 2 బీట్సే, దీనికి డిఫరెన్స్ 2 హెడ్జే ఉన్నాయి. కానీ N1 పెద్దదా N2 పెద్దదా అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగని ఒక 5 or 6 బీట్స్ వచ్చాయనుకోండి, 1 సెకండ్లో మనం 5 to 6 బీట్స్ కౌంట్ చేయలేం. కాబట్టి ఏంటంటే వీలైనంత తక్కువ బీట్స్ ఉన్నదే కావాలి. తక్కువ బీట్స్ అంటే ఏంటి? తక్కువ డిఫరెన్స్. అంటే 252 కానీ 250, 248 కానీ, అంటే దీనికంటే 2 హెడ్జే ఎక్కువ ఉన్న ఫోర్క్ ఉండాలి, లేదా 2 తక్కువ ఉన్న ఫోర్క్ ఉంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. లేదా 3 బీట్స్, అంతకు మించి ఎక్కువ ఉంటే కనుక యాక్యురసీ రాదనమాట మనకి. ఎందుకంటే ఇక్కడ 2 అయితే కౌంట్ చేయగలుగుతాం 1 సెకండ్లో, మనం మించి కౌంట్ అంటే కష్టం అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చి అప్లికేషన్స్ ఆఫ్ బీట్స్. ఈ అప్లికేషన్స్ అంటే ఇక్కడ ఏంటంటే యూజెస్ అనమాట. డైలీ లైఫ్లో ఈ బీట్స్ అనే ఫినామినా అంటే విషయాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు? టు డిటర్మైన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సౌండ్ నోట్. అంటే మనకి ఏదైనా ఒక సౌండ్ వేవ్ వచ్చిందనుకోండి, ఆ సౌండ్ వేవ్ నుంచి ఫ్రీక్వెన్సీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ కొంత ఫ్రీక్వెన్సీ వరకే మనకి మంచి జరుగుతుంది. అంతకన్నా ఫ్రీక్వెన్సీ పెరిగిందంటే మన ఇయర్స్ డ్యామేజ్ అవ్వచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీని కౌంట్ చేస్తాం అన్నమాట. ముఖ్యంగా హారన్స్, వీటికి మన లారీస్కి, హెవీ వెహికల్స్కి ఉండే హారన్స్ ఇంత ఫ్రీక్వెన్సీ మించి కొట్టకూడదు అని అంటారనమాట. అది ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో తెలియాలంటే పోలీసుల దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. హార్న్ని కొట్టి ఎన్ని హెడ్జ్ వచ్చింది చూసి దానికన్నా ఎక్కువ సౌండ్ కానీ వచ్చిందనుకో వాళ్ళకి ఫైన్ వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఫ్రీక్వెన్సీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, టు డిటర్మైన్ ది అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఉంది, 250 హెడ్జ్, అన్నోన్ N2 ఎంతో మనకు తెలియదు. వ్యాక్స్ పెట్టకుండా చెక్ చేసి, వ్యాక్స్ పెట్టకుండా ఎన్ని బీట్స్ వచ్చాయి, వ్యాక్స్ పెట్టాక ఎన్ని బీట్స్ వచ్చాయి చెక్ చేసి, దీన్ని బట్టి N2 ఎంత అనేది మనం కనుక్కోవచ్చు అనమాట. అదే ఇక్కడ. నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్యూనింగ్ రేడియో సెట్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఒకప్పుడు రేడియోస్ ఉండేవి, టీవీలు అవి లేవు, ఫోన్స్ లేవు. ఆ రేడియో యొక్క
ఆసిలేటర్ అని ఉంటుంది దాంట్లో లోపల అనమాట. ఎక్విప్మెంట్ అదే ఒక సర్క్యూట్లో ఉంటుంది, ఆసిలేటర్ అనే డివైస్ ఉంటుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఈ బీట్స్ అనే ఫినామినన్ యూజ్ చేసి దాన్ని సెట్ చేస్తారనమాట. అంటే సపోజ్ ఒక కంపెనీ 100 రేడియోలు తయారు చేస్తుంది, 100 రేడియోలు కూడా ఒకలాగే పనిచేయాలి అలా. అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకి జనరల్గా మీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెలుసు కదా, డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. తబలా ఉంది, వీణ ఉంది, అలాగే సితార, రకరకాల పియానో, వయోలిన్, గిటార్ ఇవన్నీ. ఇప్పుడు సపోజ్ ఒక వైలిన్ తీసుకున్నాను. వైలిన్ ఒక కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు వైలిన్. అయితే 100 వైలిన్స్ తయారు చేశారు. ఎలా మోగాలి? 100 వైలిన్స్ ఒకేలా మోగాలన్నమాట. ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఒకేలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే మోగినప్పుడు రీసౌండ్లు వేరే ఏమి రాకూడదు. అందుకని ఏం చేస్తారంటే దీనికి ఆ సెట్టింగ్ అనమాట, ఆ తీగలు టైట్ చేయడం, లూజ్ చేయడం, దానికి ఏదో సెట్ చేయడం, ఫైబర్ పెట్టడం, ఇటువంటివి చేసి అన్నీ సేమ్ సౌండ్ వచ్చేలాగా ట్యూన్ చేస్తారనమాట. కాబట్టి ఒక మాస్టర్ పీస్ ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ మాస్టర్ పీస్ ఎలాగైతే మోగుతుందో ఈ తయారైనవి కూడా అన్నీ కూడా అలాగే మోగేలాగా ట్యూన్ చేస్తారన్నమాట. అదే తీగలు టైట్ చేయడమో లూజ్ చేయడమో చేసి దాంట్లో ఏదైనా సమ్ కోటింగ్ కావాలంటే కోటింగ్ వేసి సెట్ చేస్తారన్నమాట. ఇది ఇంకా నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ డేంజరస్ గ్యాసెస్ ఇన్ మైన్స్. మైన్ అంటే ఏంటంటే గని, బొగ్గులు అలాగే ఇతర సంబంధమైన మెటల్స్ కానీ ఏదైనా తవ్వుతారు కదా భూమి లోపల నుంచి, ఖనిజాలు అంటారు కదా, అలా తవ్వినప్పుడు అక్కడ గోతులు ఏర్పడతాయి అన్నమాట. బొగ్గును ఎప్పుడైతే మనం తవ్వి తీసేసామో అక్కడ ఎంటీ ప్లేస్ ఫామ్ అయ్యి అక్కడ గ్యాసెస్ ఫామ్ అవుతాయి. ఆ గ్యాసెస్ లోపలికి ఎవరైనా దిగారనుకోండి, ఆ గ్యాస్ పీల్చి చనిపోతారనమాట. జంతువులు కానీ మనుషులు కానీ వెళ్ళి ఆ గనుల్లో చచ్చిపోతూ ఉంటారు. సో అక్కడ ఎంత డేంజరస్ గ్యాస్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ బీట్స్ ఫినామినన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారనమాట. అంటే సపోజ్ ఓపెన్ ఎయిర్లో ఓ 2 ఫోర్కులు లాగా పెట్టి, ఫోర్కులు అని కాదు, ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, టెస్ట్ చేస్తారు ఓపెన్ ఎయిర్లో, మామూలుగా మనం తిరిగే ఎయిర్లో బయట. ఇక్కడ ఎన్ని బీట్స్ వచ్చాయో చూస్తారు. ఆ ఎక్విప్మెంట్ని ఆ యొక్క మైన్ దగ్గరికి తీసుకెళ్ళి మైన్ లోపలికి దింపి చెక్ చేస్తారు. అంటే బయట వైపు వచ్చిన బీట్స్కి మైనింగ్లో వచ్చిన బీట్స్కి కనుక డిఫరెన్స్ ఉంటాయి కనుక సంథింగ్ ఏదో డేంజరస్ అనేది ఆ యొక్క దీంట్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళొద్దని చెప్తారనమాట. ఆ గ్యాస్ని అంతటినీ కూడా మొత్తం చేసిన తర్వాత, అంటే దాన్ని అంతా రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే, లేదా దాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత మాత్రమే జనాన్ని వెళ్ళనిస్తారు లోపలికి అనమాట. సో కాబట్టి డేంజరస్ గ్యాసెస్ అంటే మనం వెళ్ళలేని చోట కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ పంపి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు ఫినామినన్తో చేస్తారు అక్కడ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ సౌండ్ అనే లెసన్లోదనమాట. ఓకే, ప్రిపేర్ అవ్వండి అమ్మ జాగ్రత్తగా. ఇది థ్యాంక్ యూ.